అండి అందరికీ కందికాయ కుడుములు ఎట్లా చేసుకుంటారో చూపిస్తాను. కొంచెం కందికాయ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఒలుచుకున్న ఇతల్ని కొంచెం కడిగేసి స్టవ్ మీద పెడదాం. స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు ఉడకబెట్టాలండి. చూపిస్తాను అది కూడా. అందులో వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, పచ్చిమిర్చి దంచి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను సీడ్స్ తీసుకొని ఉడకబెట్టుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం బియ్య పిండి తీసుకొని అందులో ఇందాక చెప్పాను కదా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లాకు అవన్నీ తీసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న కందికాయతోని అందులో మిక్స్ చేసేసి బియ్య పిండి బాగా కలపాలి. కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి తగినంత, కొంచెం ముద్దలాగా వచ్చేటట్టు. అండ్ లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టమైన షేప్లో, రౌండ్ కానీ పొడవు కానీ ఏదైనా కానీ. బాగా కలిపేసుకుంటాను అన్నమాట. కలిపి పక్కన పెట్టుకుంటాను. చూడండి పొడి పొడిగా ఉంది. ఇప్పుడు ముద్దలాగా వచ్చేటట్టు కలిపి పక్కన పెట్టుకుంటా వాటర్ పోసి. చూస్తూ ఉండండి. కందికాయతో వేస్తాను కదా, అవి టేస్టానికి కుడుములు అంటారు వీటిని. చేసుకోవడానికి బాగుంటాయి, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లెటూరులో బాగా మంది చేస్తారు అనుకుంటా. చూడండి కలిపి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఈ మాదిరి వస్తుంది. ముద్దలాగా చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నాకు కొంచెం పొడుగు అంటే ఇష్టం. లడ్డూలాగా కాకుండా పొడుగు షేప్లో చేసుకొని బౌల్లో నింపేసుకున్నాను అనమాట. ఆ నింపిని కొన్ని గంజులో వాటర్ పోసి పైన జల్లెడ లాంటిది పెట్టి అందులో నింపుకుంటాను అనమాట. చూడండి స్టవ్ ఆన్ చేసేసి గంజ పైన పెట్టి మొత్తం నింపుకొని దానిపైన